హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో సాఫ్ట్‌గా ఉండే రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు ఈ వీడియో చూసి చేశారంటే మీకు రవ్వ కేసరి చాలా చాలా బాగా కుదురుతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రవ్వ కేసరిని. చాలా సింపుల్‌గా చేసి ఈ రవ్వ కేసరిని ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకుందాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కొన్ని జీడిపప్పు, బాదం పప్పుని ఫ్రై చేసుకుంటున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకుంటాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో పక్కన ఉంచేసేయండి. అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉండండి. అడుగనేది అంటకుండా బాగా కలుపుతూ ఉండండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. నేను అలా వేడి చేసి తీసుకుంటున్నాను. అలా వేడి చేయడం వల్ల మనకి కేసరి తొందరగా అయిపోతుందని ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు రవ్వని బాగా ఫ్రై చేసుకోండి. మనకి రవ్వ కూడా ఫ్రై అయిపోయిందని చూడండి. వాటర్ కూడా మరిగిపోయాయి. వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలపండి. ఉండలు అనేది కట్టకుండా బాగా కలపండి. మంటని సిమ్లో పెట్టేసుకోండి. బాగా అలాగే కలుపుతూ ఉండండి. ఉండలు ఏమన్నా ఉంటే కరిగిపోతాయని నాకైతే ఉండలేం కట్టలేదు. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. ఆ షుగర్ మొత్తం కరిగిపోయే వరకు. మాకైతే ఈ స్వీట్ సరిపోతుందండి. మీకు సరిపోదు అనుకుంటే ఇంకొక అరకప్పు ఎక్స్ట్రా వేసుకోండి. చక్కెర కరిగిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం చిటికెడంత ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, వద్దు అంటే అవసరం లేదు. అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. చూడండి, రవ్వ కేసరి కలుపుతుంటేనే చాలా సాఫ్ట్గా కనిపిస్తుందండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఆ నెయ్యిని మొత్తం కేసరికి పట్టించేలా బాగా కలపండి. చూడండి, మనకి కేసరి అనేది దగ్గర పడిపోయింది. 2-3 యాలకులు అలా దంచి పొడి చేసి వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని కానీ వేసుకొని ఒకసారి కలపండి. అంతే, కేసరి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.